50 కోట్ల రూపాయల సునకం కోసం ఈడీ సోదాలు. వుల్ఫ్ డాగ్ దొరికిందా? అసలు ఏం జరిగింది? వుల్ఫ్ డాగ్ వెనుక అసలు స్టోరీ ఇదే. ఇటీవల సోషల్ మీడియాలో ఓ కుక్క గురించి తెగ వైరలైంది. అదేనండి, 50 కోట్ల రూపాయల సునకం గురించి. ప్రపంచంలోనే ఇది అత్యంత కాస్ట్లీ డాగ్ అంటూ ప్రచారం సాగింది. ఈ కుక్క వుల్ఫ్. అదేనండి, తోడేలుకు, కాకేసియన్ షెపర్డ్ జాతుల సంకరంగా పుట్టిందే ఆ కుక్క. ఈ రకం కుక్క ప్రపంచంలోనే మొట్టమొదటిదని చెప్పుకున్నాం కూడా. అయితే ఇప్పుడు అంత ఖరీదైన కుక్క లేనేలేదని తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన 51 ఏళ్ల ఎస్. సతీష్ ఫేక్ ప్రచారం చేశాడని తెలుస్తోంది. ఎవరైతే ఆ పోస్ట్ చూసి నమ్మేశారో వారంతా తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే 50 కోట్ల వుల్ఫ్ డాగ్ సతీష్ దగ్గర లేదట. ఈ విషయం నేను చెప్పడం లేదు, ఈడీనే చెప్పింది. విదేశాల నుంచి తెప్పించాను అంటున్నాడు. 50 కోట్లకు కొనుగోలు చేశాను అని చెబుతున్నాడు. విదేశీ మారకద్రవ్యం, మనీ లాండరింగ్, హవాలా వంటివి ఏమైనా చేశాడా ఏంటి అనే అనుమానంతో ఈడీ అధికారులు సతీష్ తలుపు తట్టారట. తలుపు తడుతూనే ఈ వుల్ఫ్ డాగును చూడటం కోసం ఎంతో కుతూహలంతో ఉన్న ఈడీ అధికారులు రైడ్ చేయటం కంటే ముందు డాగును చూద్దాం అనుకున్నారట. తప్పేముందులేండి, వుల్ఫ్ డాగుకి 8 నెలల వయసు, 75 కిలోల బరువు, రోజూ 3 కిలోల మాంసం తింటుందంటే అది మామూలు జంతువు కాదు కదా. అందుకే రైడ్ విషయం పక్కన పెట్టి వుల్ఫ్ డాగ్ గురించి ప్రశ్నించగా అసలు కథ విని తెల్లముఖాలు వేయాల్సి వచ్చిందట. అప్పటివరకు వుల్ఫ్ డాగును చూసే ఉత్సాహంతో ఉన్న ఈడీ అధికారులు ఒక్కసారిగా ఢీలా పడిపోయారు. ఎందుకంటే అక్కడ ఈ వుల్ఫ్ డాగు లేదు. పైగా 50 కోట్ల స్థాయిలో విదేశీ కరెన్సీతో కొనుగోలు జరిగితే ఖచ్చితంగా ఎఫ్ఈఎంఏ పరంగా అనుమతులు, పత్రాలు ఉండాలి. కానీ ఈడీ అధికారులకు అక్కడ ఏ జంతువూ కనపడలేదు. ఎలాంటి పాస్పోర్టూ లేదు. ఎలాంటి దిగుమతి రికార్డులూ లేవు. సో మీకేమర్థమైంది? వుల్ఫ్ డాగు లేదు, ఏమీ లేదు. ఇదంతా కూడా ఒక పబ్లిసిటీ స్టంట్గానే కనిపిస్తోంది. లేదా ఈడీ వస్తుందని ఆ వుల్ఫ్ డాగును ఏ అటక మీద దాచాడో, లేక ఏఐ సహాయంతో ఫోటోలు క్రియేట్ చేసిన బాపతే అనుకుంటా. అయితే అత్యంత ఖరీదైన కుక్క జాతులను కలిగి ఉన్నాడని అందరినీ నమ్మించేందుకు సతీష్ వివిధ దేశీయ జాతి కుక్కలను అద్దెకు తీసుకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఖరీదైన పెంపుడు జంతువుల పేరిట ప్రజలను మోసం చేస్తున్నాడని తెలుసుకున్నారు. అయితే ఈ కుక్కల అమ్మకం ద్వారా సతీష్ మనీ లాండరింగుకు పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.